Hi friends, welcome to Sridhar YouTube channel and welcome to our session, editorial analysis session. So everyone knows that we start our session with the quote of the day and one word substitutes, which will be very useful for SI constable, even SSC, and even every competitive exam covers this one word substitutes. Editorial vocab, editorial సంబంధించిన vocabulary covering this phrasal verbs, idioms as well as content vocabulary, tough vocabulary pick చేస్తాము. సో వాటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ vocab యొక్క అప్లికేషన్తో ఎడిటోరియల్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ ద డే కూడా స్టార్ట్ చేస్తాం. సో టెస్ట్ ఆఫ్ ద డే విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ కోట్ ఆఫ్ ద డే తీసుకున్నట్టయితే, సో ఇట్స్ అ సింపుల్ వన్ బట్ వెరీ ఎఫెక్టివ్ వన్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. Don't fear failure. So most of the people, in general, most of the people fear failure. Yes or no? 99%. So but it's not the point that you need to fear about failure. So the thing is, you have to have this fear, especially for being in the exact same place next year you are today. Adandi vishayam. సో ఫెయిల్యూర్కి భయపడితే ఉంది, ఫెయిల్యూర్స్ కామన్. ఎవరికి లేవు ఫెయిల్యూర్స్, ఎవరి కారు ఫెయిల్యూర్, ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యేవాళ్ళే. కానీ ఏమిటికి భయపడాలి? దానికి కాదు భయపడాల్సినది. ఏమిటికి భయపడాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్లోనే ఉంటామా, అంటే అనంతపూర్లో ఉంటామా, ఏపీలో ఉంటామా, ఇట్లా కాదు. సో పొజిషన్, యువర్ స్టేటస్, యువర్ సర్కమ్స్టాన్సెస్, లైక్ సో ఎలా ఉన్నారు మీరు, దానికి డెవలప్మెంట్ ఉంటుందా ఉండట్లేదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలా, దానికి భయపడాలి. ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్కి వచ్చినట్టయితే ఇక్కడ రూట్స్ తీసుకోండి. LOQ 1, SOMN 2, INTER 3, LOC or LO, LOQ or LOC. నెక్స్ట్ AMBUL, AMBUL. నెక్స్ట్ నాక్. సో ఈ రూట్స్ ఏంటి అనేది ఫస్ట్ చూస్తే, LOQ కానీ LOC కానీ ఇవి టాకింగ్ రిలేటెడ్, స్పీకింగ్ రిలేటెడ్ ఎక్స్ప్రెస్ చేస్తాయి. SOMN అనేది స్లీప్ రిలేటెడ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇంటర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంట్రా కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంటర్ అంటే సో పర్సన్ టు పర్సన్ అన్నట్టు. ఇక్కడ నెక్స్ట్ AMBUL, AMBUL. AMBUL స్టాండ్స్ ఫర్ లైక్ AMBUL రూట్ వచ్చి మూమెంట్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక మూమెంట్కి రిలేటెడ్గా AMBUL అనే రూట్ యూజ్ చేస్తుంది. NOC వచ్చేసి లైక్ స్లీప్ రిలేటెడ్. రూట్ అంటే ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఫామ్ చేస్తారు. ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల సో దీనిని బేస్ చేసుకుని చాలా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ వన్ హూ కెన్ త్రో హిస్ వాయిస్. త్రో హిస్ వాయిస్ అంటే దాని మీనింగ్ వాయిస్ తీసుకొని విసిరేస్తారని కాదు, లైక్ ఇంకొకరిలాగా మాట్లాడు, అంటే మిమిక్రీ వేరే. ఇదేంటంటే లైక్ సో ఇంకొక వ్యక్తిని డైరెక్ట్లీ టు ద పాయింట్ ఈ బొమ్మ చేత మాట్లాడేస్తారు. నమో వెంకటేష్ మూవీలో వెంకటేష్, సో హీ ఈజ్ అ వెంట్రలాక్విస్ట్. సో హీ మేక్స్ ద డాల్ స్పీక్ యాజ్ ఇఫ్ హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ ద డాల్ స్పోక్. డాల్ మాట్లాడిన విధంగా ఇతను మాట్లాడతాడు. దాన్ని వెంట్రలాక్విజం అంటారు, అతన్ని వెంట్రలాక్విస్ట్ అంటారు. సో ఇక్కడ SOMN స్టాండ్స్ ఫర్ స్లీప్, LOQ స్టాండ్స్ ఫర్ టాకింగ్, అంటే వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్, అంతే కదండి. నెక్స్ట్ ఇక కాన్వర్జేషన్ డైలాగ్, డై అనేది కూడా 2 మెంబర్స్ యూజ్ చేసే రూటు. సో ఈ డైలాగ్ అంటే ఒక ఇద్దరు పర్సన్స్. సో ఇంట్రా అంటే 1-to-1, ఇంట్రా అంటే ఇన్ పర్సన్ అనమాట. సో ఇంటర్లోక్యూటర్ అంటే సో ఎవరైతే డైలాగ్లో కాన్వర్జేషన్లో పార్టిసిపేట్ చేస్తారో. నెక్స్ట్ స్లీప్లో నడిచే వాళ్ళు, చెప్పాను నేను మీకు క్లియర్గా. AMBUL అంటే మూమెంటు, LOC LOQ వచ్చింది, SOMN వచ్చింది. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎవరైతే నిద్రలో నడుస్తారో వాళ్ళని సోమ్నాంబులిస్ట్ అంటారు. ఎవరైతే మాట్లాడతారో సోమ్నిలాక్విస్ట్ అంటారు. ఎవరు రాత్రిపూట నడుస్తూ ఉంటారో నాక్టాంబులిస్ట్ అంటారు. నాక్ట్ రిలేటెడ్ టు నైట్స్. ఎడిటోరియల్ వొకాబులరీ వస్తే ఓవర్ బోర్డ్ అంటే బోర్డు మీద అని కాదు అర్థము, ఎక్స్ట్రీమ్ అని అర్థం వస్తుంది. సో ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవడం అనే మీనింగ్ వస్తుంది. డిస్రిగార్డ్
రిగార్డ్, సో రిగార్డ్ చేయడము, రిగార్డ్ దిస్ యాజ్ యా అంటాం కదా, అంటే కన్సిడర్ చేయడం. అలా కాకుండా పట్టించుకోకపోవడం డిస్రిగార్డ్, ఓవర్లుక్ అనొచ్చు, ఇగ్నోర్, టేక్ నో నోటీస్ ఆఫ్, పే నో అటెన్షన్. నెక్స్ట్ ఆర్డినెన్స్ అంటే ఏంటి, ఆర్డర్, డిక్రీ అన్న కమాండ్ అన్న ఒకటి, డైరెక్టివ్, రెగ్యులేషన్. నెక్స్ట్ మేక్ అమెండ్స్, అమెండ్మెంట్ నౌన్, అమెండ్స్ సో నౌన్ ఫ్రేజ్. సో ఏంటి మేకింగ్ అమెండ్స్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ మీన్స్ కంపెన్సేట్, రీకంపెన్స్, మేక్ ఇట్ అప్ టు ఫర్ రాంగ్ డూయింగ్. ఏదైనా తప్పు చేస్తే దానికి సరిదిద్దుకోవడం అనే మీనింగ్తో మేక్ అమెండ్స్ యూస్ చేస్తాం. అబ్నాక్సియస్ గుర్తుపెట్టుకోండి, ఐ హావ్ సీన్ దిస్ వర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో అబ్నాక్సియస్ అంటే లైక్ నెగిటివ్ వర్డ్గా గుర్తుపెట్టుకోండి. ఓయూఎస్ ఎండింగ్స్ జనరల్గా అడ్జెక్టివ్స్ని ఇండికేట్ చేస్తాయి. అబ్నాక్సియస్ వచ్చి వెరీ అన్ప్లజెంట్, చాలా ఘోరంగా, అనాయింగ్, ఇరిటేటింగ్, డిస్గస్టింగ్, డిజగ్రియబుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అబ్నాక్సియస్ అంటాం. నెక్స్ట్ అన్బ్రిడిల్డ్, అబ్రిడ్జ్డ్ అంటే షార్ట్ టైం చేయడము, అన్బ్రిడిల్డ్ సో కంట్రోల్ లేకపోకుండా ఉండడము, బ్రిడిల్డ్ కంట్రోల్లో ఉండడము. డిస్సెమినేట్, సో డిస్బర్స్, డిస్సెమినేట్ సో స్ప్రెడ్ చేయడం, సర్క్యులేట్, కమ్యూనికేట్, పబ్లిసైజ్ చేయడం. Verb, deemed, so consider something like viewing something as, regarding as. Next defamatory, defamation, paruvu nashtam, fame, defamatory so defaming, abusive, disparaging, it's a new word to you, disparaging, ఇన్సల్ట్ చేసే విధంగా, అబ్యూజివ్గా, ఒకరి పరువు తీసే విధంగా ఉంటే డిఫమేటరీ అంటారు. హీడ్, సో ఒక ఎక్స్ప్రెషన్ చెప్తాను గుర్తుపెట్టుకో, పే నో హీడ్ టు, పే నో హీడ్ టు, హీ పెయిడ్ నో హీడ్ టు మై వర్డ్స్. సో నా మాటలను అతను లెక్క చేయలేదు. హీడ్ అంటే కన్సిడర్ చేయడం, అటెన్షన్, పేయింగ్ అటెన్షన్, సో టేకింగ్ సంథింగ్ ఇంటూ అకౌంట్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ డ్రకోనియన్, సో ఇట్స్ అ లీగల్ టర్మ్. డ్రకోనియన్ వచ్చేసి లాస్ అండ్ పనిష్మెంట్స్లో ఎక్స్ట్రీమ్లీ హ్యాష్, సివియర్, స్ట్రిక్ట్, స్ట్రింజెంట్ కూడా అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, టఫ్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొమల్గేట్ అంటే కన్నా ఎనాక్ట్ చేయడము, పాస్ చేయడము, అప్రూవ్, లే డౌన్, స్టిప్యులేట్, ఫార్ములేట్ ఇలా యూజ్ చేయొచ్చు. సో ఏదైనా పాస్ చేయడము, అప్రూవ్ చేయడం అనేది గుర్తు. ప్రొమల్గేషన్ నౌన్, ప్రొమల్గేటెడ్ వర్బ్స్. డిఫమేషన్ చెప్పాను కదా, సో పరువు నష్టం అనమాట. క్యారెక్టర్ అసాసినేషన్, ఒకరి యొక్క క్యారెక్టర్ని, అసాసినేషన్ అంటే చంపివేయడము, అంటే తీసివేయడము. ఇది న్యూ వర్డ్ మీకు. లైబుల్, మిస్రిప్రజెంటేషన్, స్కాండల్ మాంగరింగ్, మలీషియస్ గాసిప్. సో స్కాండల్ మాంగరింగ్ కూడా బ్యూటిఫుల్, అంటే న్యూ టర్మ్గా గుర్తుపెట్టుకోండి. లైబెల్, స్కాండల్ మాంగరింగ్, డిస్పరేజింగ్, సో ఇవి న్యూ టర్మ్స్గా గుర్తుపెట్టుకో. రెపగ్నెంటు, ఇది కూడా నేను చూస్తూ ఉంటాను. రెపగ్నెంటు అంటే సో అపోజిట్గా అనే మీనింగ్ వస్తుంది. కాంట్రరీ టు, అట్ వేరియన్స్ విత్. సో ఈ ఫ్రేజెస్ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఉపయోగపడతాయి. ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్, కాన్ఫ్లిక్ట్తో ఇన్ వస్తుంది, విత్ వస్తుంది. అదే వేరియన్స్ వచ్చిందనుకోండి అట్ వస్తుంది, విత్ వస్తుంది. ఇన్కంపాటబుల్ విత్, ఇన్కంపాటబుల్, అపోజిట్ టు కంపాటబుల్, మళ్ళీ కంపాటబుల్ స్ప్లిట్గా అనుకుంటే కష్టం. హ్యాలో అంటే ఎంటీ, హ్యాలో మ్యాన్ అని ఒక మూవీ కూడా ఉందన్నమాట. సో మేక్ సంథింగ్ మీనింగ్లెస్, ఎంటీ, వాల్యూలెస్, యూస్లెస్. హ్యాలోడ్ వర్బ్ ఫార్మ్స్ అవుతాయి. నెక్స్ట్ నారో, అడ్జెక్టివ్. నారో మైండెడ్, బ్రాడ్ మైండెడ్ అంటూ ఉంటాం కదా. నారో మైండెడ్, ఇంటాలరెంట్, ఇల్లిబరల్, షార్ట్ సైటెడ్, డాగ్మాటిక్. న్యూ వర్డ్ అండ్ వచ్చింది అది కూడా, బట్ రిమెంబర్ డాగ్మాటిక్. సో అంటే కుంచిత స్వభావం కలిగి ఉండడం, ఇన్ఫ్లెక్సిబుల్గా ఉండడం. స్ట్రైక్ డౌన్, స్ట్రైకింగ్ సంథింగ్ డౌన్. ఏంటి, అబాలిష్, అన్నల్డ్, నలిఫైడ్. సో ఏదైనా ఒక లాని కానీ రెగ్యులేషన్ని కానీ సో క్యాన్సిల్ చేయడం, సో దాని పవర్స్ లేకుండా చేయడం అన్నమాట. ఇంటిమిడేటెడ్, మెనాసింగ్ అడ్జెక్టివ్గా చెప్పాను కదా. ఐఎన్జీ ఫార్మ్స్ కానీ V3 ఫార్మ్స్ కానీ అడ్జెక్టివ్స్గా యాడ్ చేస్తాయి. థ్రెటనింగ్, ఇంటిమిడేటింగ్, ఫ్రైటనింగ్ ఇలా తీసుకోవచ్చు. ఇంటిమిడేషన్ నౌన్, సో ఇది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది. అప్రెషన్, సో అణిచివేయడము, భయపెట్టడం, థ్రెటనింగ్గా ఉండడము.
సో ఇలాంటి మీనింగ్స్ మెనాసింగ్, ఇంటిమిడేషన్ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్స్ వేస్తాయి. యాంబిట్, సో అప్పుడప్పుడు వస్తుంటుంది, సింపుల్గా కనబడిస్తుంది, ఈజీగా గుర్తు పెట్టుకునే అవకాశాలు ఉండవు, కడు జాగ్రత్త. యాంబిట్ అంటే సో రేంజ్, స్కోప్, మీకు కాంటెక్చువల్గా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఎక్స్టెంట్, రీచ్ అని. ఫాల్ ఫౌల్ ఆఫ్ లేదా రన్ ఫౌల్ ఆఫ్, ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ అంటే ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది అంటే టు గెట్ ఇన్ టు ట్రబుల్, కమ్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ విత్, గో అగైన్స్ట్ అంటే ఎక్స్క్యూజ్ మీ. సో ఫౌల్ ఆఫ్, ఫౌల్ అంటే మామూలుగా గేమ్స్లో చెప్తూ ఉంటాం ఫౌల్ అని చెప్పేసి. రన్ ఫౌల్ ఆఫ్ అంటే సో ఏదైనా నెగిటివ్గా గో అగెయిన్స్ట్ రూల్స్ కానీ స్టాండర్డ్స్కి ఆపోజిట్గా వెళ్ళడం అనమాట. సో హీ హ్యాస్ రన్ ఫౌల్ ఆఫ్ ఆల్ హిస్ పేరెంట్స్ వర్డ్స్, సో అగెయిన్స్ట్. cognizable offense, cognizable crime. So a police officer without any warrant has authority to write. So cognizable offense అంటే సో మామూలుగా వారంటీ ఉంటేనే అరెస్ట్ చేయాలా, అలా లేకపోకుండా అరెస్ట్ చేయగలిగేటటువంటి ఒక అఫెన్స్ ఆర్ క్రైమ్ని కగ్నిజబుల్ అని అంటారు. నాన్ కగ్నిజబుల్ అంటే సో దానికి ఖచ్చితంగా అథారిటీ ఉండదు పోలీస్ ఆఫీసర్కి, ఏది వారంటీ లేకపోతే అరెస్ట్ చేసే అఫెన్స్, అరెస్ట్ చేసేటటువంటి రైట్ ఉండదన్నమాట. అప్హోల్డ్, అప్హోల్డ్ అంటే అప్హెల్డ్, వర్బ్ ఫార్మ్స్, ఆ వర్బ్ అది కన్ఫర్మ్ చేయడము, ఎండోర్స్ సపోర్ట్ చేయడం, అప్రూవ్ చేయడం, విండికేట్, వ్యాలిడేట్ చేయడం అనే మీనింగ్తో తీసుకోవచ్చు. మేక్ క్లియర్, సో కెన్ యూ ప్లీజ్ మేక్ ఇట్ క్లియర్, దట్ మీన్స్ ఎక్స్ప్లెయిన్, క్లారిఫై, ఎల్యూసిడేట్. ఈ వర్డ్ అంటే డిఫరెంట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి. టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్, కాగ్నిజబుల్ అడ్జెక్టివ్, కాగ్నిజెన్స్ నౌన్. టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అంటే హ్యావింగ్ కన్సర్న్స్ ఆఫ్ సంథింగ్, కాన్షియస్నెస్ రిలేటెడ్ టు సంథింగ్, అటెండ్ టు, టేక్ ఇన్ టు అకౌంట్, గివ్ అటెన్షన్ టు. లే డౌన్, సో లే డౌన్ అంటే సో పర్టికులర్గా ఒకటి ఇన్సిస్ట్ చేయడము, సో ఒక రూల్ని పెట్టడము, ఫార్ములేట్, ప్రిస్క్రైబ్ చేయడం, స్టిప్యులేట్, సో పిన్ చేయడము, ఎన్ఫోర్స్ చేయడం. అటరెన్స్, అటర్ అంటే టు స్పీక్ సంథింగ్ లౌడ్లీ, రిమార్క్ చేయడము, ఎక్స్ప్రెషన్, స్టేట్మెంట్, నౌన్గా తీసుకుంటాం. ఆర్మ్, ఆర్మ్ అంటే మామూలుగా చెయ్యి, ఆర్మ్డ్ వర్బ్, ఒకవేళ వర్బ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫోర్ ఆర్మ్, ప్రిపేర్ అంటే ఏదైనా ముందస్తుగా అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అయి ఉండడం. మేక్ రెడీ, బ్రేస్, బ్రేస్ అనేది కూడా న్యూ టర్మే మీకు ఇక్కడ. ఇక ఎడిటోరియల్కి వచ్చినట్టయితే ఓవర్ బోర్డ్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఏంటి, కేరళాస్ లా టు కర్బ్, కర్బ్ అంటే ఏం చెప్పుకుని కంట్రోల్, సో లిమిట్ సంథింగ్. అబ్యూజివ్ కంటెంట్, అబ్యూజివ్ కంటెంట్ని కంట్రోల్ చేసే విషయం గురించి మాట్లాడుతుంది. ఎక్స్ట్రీమ్ అయిపోయింది. కేరళ డిసగ్రీడ్ సెటిల్డ్ లా వైల్ ఇష్యూయింగ్ అన్ ఆర్డినెన్స్ టు కర్బ్ అబ్యూజివ్ కంటెంట్. సో డిసగ్రీ చేసింది సెటిల్డ్ లాని. సో ఈ ఆర్డినెన్స్ ఏమిటికి, అబ్యూజివ్ కంటెంట్ని కర్బ్ చేసే విషయం. కేరళ హ్యాస్ sought to make amends by keeping in abeyance its obnoxious proposal to abridge free speech by conferring unbridled powers on the police to arrest anyone expressing or disseminating any matter deemed threatening, abusive, humiliating or defamatory to a person or a class persons in any manner. So Kerala ఈ సీక్, ఎస్ఈకి V2V3 సార్ట్ అనమాట. సో ట్రై చేసింది ఏంటి, అమెండ్స్ రిపేర్ చేయడానికి. ఏంటి, కీపింగ్ ఇన్ అబేయన్స్ అంటే దూరంగా ఉంచడం. ఏంటి, అబ్నాక్సియస్, సో అన్ప్లెజెంట్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏది, సో ఆల్రెడీ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఫ్రీ స్పీచ్, సో దాన్ని షార్ట్ అండ్ అబ్రిడ్జ్ అంటే షార్ట్ అని చేయడం, బ్రీఫింగ్ చేయడం. సో ఏమిటికి రెఫర్ చేస్తే అన్బ్రిడల్ పవర్స్ ఆన్ ద పోలీస్కి క్లియర్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఏమిటికి, ఎవరైతే డిసెమినేటింగ్ అంటే స్ప్రెడ్డింగ్ అని చెప్పుకున్నాం, ఏదైనా థ్రెటనింగ్, అబ్యూజివ్గా, హ్యూమిలియేటింగ్, ఎంబరాసింగ్, డిఫమేటరీ, సో ఒక క్యారెక్టర్ని తగ్గించే విధంగా, ఎస్పెషల్లీ ఒక పర్సన్ లేదా క్లాస్ ఆఫ్ పర్సన్స్ గ్రూప్ని కానీ చేస్తే వాళ్ళని కంపల్సరీగా పవర్ ఇవ్వడం జరిగింది. దానికి అమెండ్స్ చేస్తున్నారు. బట్ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ షుడ్ టేక్ నీడ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ డ్రాప్ ద మెషర్ ఆల్ టుగెదర్. సో ఆ స్టెప్ని అయితే పూర్తిగా స్టాప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్ ఈస్ వరింగ్ దట్ సచ్ అ డ్రకోనియన్ అండ్ ఇల్ కన్సీవ్డ్ ఆర్డినెన్స్ వాస్ ఈవెన్ ప్రొమల్గేటెడ్. సో ఈ ఘోరాది ఘోరమైన విషయం ఏంటంటే అలాంటి ఆర్డినెన్స్ అనేది ఒకటి
ఎంత హ్యాష్, ఎంత ఇల్ కన్సీవ్డ్ ఆర్డినెన్స్ అని చెప్పుకోవచ్చు. అది పబ్లిసైజ్ చేయడమే నిజంగా అంటే బాధాకరమైన విషయం. ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్ దట్ స్టేట్ గవర్నమెంట్ క్రాఫ్టెడ్ అ లా విత్ ఎలిమెంట్స్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ బై ద సుప్రీం కోర్ట్, ignoring a major apex court verdict on the law of defamation, which is repugnant to the provisions of the IPC, a central law, in two ways besides going against one provision in the CRPC. ఇక్కడ ఆలోచించాల్సిన అన్బిలీవబుల్ థింగ్ ఏంటంటే, ఒక స్టేట్ గవర్నమెంట్ క్రాఫ్టెడ్ అ లా, సో టు మేక్ సంథింగ్ ఇన్ అ స్కిల్ఫుల్ వే అని అర్థం. క్రాఫ్టెడ్ అంటే ఏంటి, అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ క్రాఫ్ట్ చేయడం అనేది సో అన్బిలీవబుల్. అది మేజర్ అపెక్స్ కోర్ట్ యొక్క వర్డిక్ట్ని, డిఫమేషన్ రిలేటెడ్గా ఇచ్చినటువంటి లాని ఇగ్నోర్ చేస్తూ, ఇది రియల్గా రెపగ్నెంట్, అపోజిట్, ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఐపీసీకి, సెంట్రల్ లాకి, టూ వేస్ బిసైడ్స్ ఇన్ అడిషన్ టు గోయింగ్ అగైన్స్ట్ వన్ ప్రొవిజన్ ఇన్ ద సిఆర్పిసి. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయడము అన్బిలీవబుల్. హిస్ డిఫెన్స్ ద అమెండ్మెంట్ ఓన్లీ టార్గెటెడ్ defamatory social media posts and would not curb reportage, పొలిటికల్ సెటర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ క్వైట్ హాలో. సో అక్కడ డిఫెన్స్ ఏంటంటే, ఇక్కడ అమెండ్మెంట్ కేవలం నేను టార్గెట్ చేస్తూ ఉన్నటువంటిది కేవలం ఏంటి, డిఫమేటరీ సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే, రిపోర్టింగ్ న్యూస్ అనమాట. పొలిటికల్ సెటైర్ కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ కానీ కాదు అని చెప్పడం నిజంగా మీనింగ్లెస్గా కనిపిస్తుంది. వెన్ సీన్ ఇన్ ద లైట్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ సచ్ నారో డెఫినేషన్ ఆఫ్ ద అఫెన్స్ ఇంట్రొడ్యూస్డ్ బై సెక్షన్ 118A ఇన్ ద కేరళ పోలీస్ యాక్ట్. సో ఇన్ ద లైట్ ఆఫ్ అంటే, సో ఇటువంటి ఒక నారో డెఫినేషను కనుక చూసినట్లయితే, సో ఎస్పెషలీ ఇంట్రొడ్యూస్డ్ బై సెక్షన్ 118A కేరళ పోలీస్ యాక్ట్ రిలేటెడ్గా చూసినట్టయితే, సో అది నిజంగా కన్సిడర్ చేయదగినటువంటిది అయితే కాదు. శ్రేయా సింఘాల్ అండ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015, ద కోర్ట్ స్ట్రక్ డౌన్ కొట్టి పాడివేయడము. Struck down section 66A of the IT Act. The section had criminalized the sending of any message through a computer resource that was grossly offensive, menacing, or caused annoyance, inconvenience, danger, insult, injury, intimidation. So it had criminalized the sending of ఎనీ. సో ఏంటి ఈ సెక్షన్ ఏం క్రిమినలైజ్ చేసింది, మేకింగ్ ఇల్లీగల్ ఏం చేసింది అంటే, సో ఏదైనా మెసేజ్ కంప్యూటర్ రిసోర్స్ ద్వారా అఫెన్సివ్గా, ఎక్స్ట్రీమ్లీ అఫెన్సివ్గా, మెనాసింగ్, థ్రెటనింగ్, అనాయన్స్, ఇన్కన్వీనియన్స్, డేంజర్, ఇన్సల్ట్, ఇంజురీ, ఇంటిమిడేషన్ కలిగిస్తే అది క్రిమినలైజ్ చేయడం జరిగింది. ద కోర్ట్ ఫౌండ్ ద అఫెన్స్ వాస్ ఓవర్బోర్డ్. సో అది ఎక్స్ట్రీమ్ అని చెప్పి అనుకోవడం జరిగింది. దట్ ఇట్ వాజ్ డిఫైన్డ్ సో వైడ్లీ దట్ బోత్ ఇన్నోసెంట్ అండ్ అఫెన్సివ్ మెసేజింగ్ వుడ్ బి బ్రాట్ అండర్ ఇట్స్ అంబిట్ అంటే ఏం చెప్పుకున్నాం, రేంజ్, స్కోప్ అని చెప్పుకున్నాం, అవన్నీ కూడా సో దీని కిందికి తీసుకోవచ్చు. ద ఫెయిల్యూర్ టు డిఫైన్ ద అఫెన్స్ నారోలీ ఫెల్ ఫాల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. సో ఈ అఫెన్స్ని డిఫైన్ చేయడంలో ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఫర్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఒక రిమార్క్ లాగా కనపడేస్తూ ఉంది. ద సేమ్ జడ్జ్మెంట్ ఫర్ ద సేమ్ రీజన్ ఆల్సో స్ట్రక్ డౌన్ సెక్షన్ 118D ఆఫ్ ద కేరళ పోలీస్ యాక్ట్. సో సేమ్ జడ్జ్మెంటే, సేమ్ రీజన్కే సో సెక్షన్ 118 కూడా స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది పోలీస్ యాక్ట్లో, విచ్ మేడ్ కాజింగ్ అనాయన్స్ ఇన్ అన్ ఇండీసెంట్ మేనర్ త్రూ వర్బల్ కామెంట్స్ ఆర్ ఆన్ టెలిఫోన్ ఆన్ అఫెన్స్. సో ఇవి కూడా అఫెన్స్గా తీసుకోవడం జరిగింది. వర్బల్ కామెంట్స్ కానీ, సో టెలిఫోన్లో కానీ అఫెన్స్గా తీసుకోవడం జరిగింది, ఇండీసెంట్ మేనర్గా మాట్లాడడము. ఇంకా ఉంది ప్యాసేజ్, ద న్యూ అఫెన్స్ ఈజ్ ఆల్సో వేగ్లీ డిఫైన్డ్. వేగ్లీ అంటే నాట్ క్లియర్లీ. ఈజ్ మేడ్ కాగ్నిజబుల్, అండర్స్టాండబుల్. whereas criminal defamation under the IPC is non-cognizable. ఏం చెప్పుకున్నాం, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. సో వితౌట్ వారెంట్ దే కెన్ అరెస్ట్. సో వేగ్లీ డిఫైన్డ్ అండ్ సో క్లియర్గా డిఫైన్ చేయకపోయినప్పటికీ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ క్రిమినల్ డెఫమేషన్ అనేది, సో ఇది ఆ క్రిమినల్ డెఫమేషన్ అనేది అయితే మటుకు ఐపీసీ ప్రకారం నాన్ కాగ్నిజబుల్ అంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఇది కూడా క్లియర్గా డిఫైన్ చేయలేదు. మోరోవర్ వైల్ అప్హోల్డింగ్, సో బ్రింగింగ్ టు నోటీస్ the validity of criminal defamation, the court made it clear that no police officer can register an FIR for the offence. It can only be prosecuted as a private complaint for section 199 CRPC says no court shall take cognizance of defamation unless the aggrieved party files a complaint. సో ఇక్కడ ఇంకో విషయం కూడా క్లియర్గా ఏం మెన్షన్ చేయడం జరిగిందంటే, సో ఈ యొక్క వెల్డిటీ ఆఫ్ క్రిమినల్ డెఫమేషన్ రిలేటెడ్గా సో మేడ్ ఇట్ క్లియర్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ తెలుసుకున్నాము. ఏంటి, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా అఫెన్స్ రిలేటెడ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకూడదు. ఎప్పుడు అగ్రీవ్డ్ అంటే డిస్ట్రెస్డ్ ఆర్
సో ఆ ఇబ్బందిని ఫేస్ చేసినటువంటి పార్టీ కంప్లైంట్ ఫైల్ చేసే వరకు ఎఫ్ఐఆర్ రాయకూడదు అని డిక్లేర్ చేసింది. ఫర్దర్ సెక్షన్ 118A says lays down a 3-year prison term, it is 2 years under the IPC. ఇంకా ఈ 118 పరంగా 3-year జైల్ టర్మ్ కూడా ప్రిషన్ టర్మ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే ఐపీసీ ప్రకారం అయితే 2 years. Next, by making defamatory utterances cognizable and raising the prison term, the Kerala Ordinance effectively amends IPC and CRPC, a move for which the centre's assent is mandatory as it is in conflict with central laws. So, ఈ defamatory utterances, so బయటికి చెప్పడం ఏదైతే ఉందో, making something public, cognizable and rising, understandable, rising the prison termని రైజ్ చేయడము ఈ కేరళ ఆర్డినెన్స్ క్లియర్గా అమెండ్ చేసింది ఐపీసీ సిఆర్పిసిని. కానీ అసెంట్ అంటే అగ్రిమెంట్, అకార్డెన్స్. సో సెంటర్స్ అసెంట్ మ్యాండేటరీ ఈ విషయంలో అయితే, ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ లాస్కి కాన్ఫ్లిక్ట్ అంటే ఆపోజిట్గానే ఉన్నది ఆర్డినెన్స్ కాబట్టి. ది ఆర్డినెన్స్ ఇట్ సెల్ఫ్ రిక్వైర్డ్ ప్రయర్ ప్రెసిడెన్షియల్ అసెంట్. సో అంతకంటే ముందరగా ప్రెసిడెన్షియల్ అసెంట్ కూడా అవసరమైనటువంటి ఆర్డినెన్స్ ఇది. ఇట్ ఈస్ రిగ్రెటబుల్ దట్ ద స్టేట్ sought to arm itself with the extraordinary powers to deal with a problem that can be dealt with through other provisions relating to stalking, harassment, criminal intimidation and verbal abuse. సో ఇక్కడ రిగ్రెటబుల్ పశ్చాత్తాపడాల్సిన విషయం ఏంటంటే స్టేటే టు ఆర్మ్ ఇట్ సెల్ఫ్ అంటే సో ప్రిపేర్ కావడం ఏంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్తో. యాక్చువల్ సెంటర్కి అన్ని పవర్స్ ఉంటాయి కానీ స్టేటే ఇలా ముందరికి రావడం అనేది రియలీ రిగ్రెటబుల్. ఇది ప్రాబ్లం, అది ఎలాంటి ప్రాబ్లం దట్ కెన్ బి డెల్ట్ విత్ త్రూ. సో ఎలాంటి వాటితో డీల్ చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్ని? స్టాకింగ్, హెరాస్మెంట్, క్రిమినల్ ఇంటిమిడేషన్, వర్బల్ అబ్యూస్తో కలిపి చేయాల్సినటువంటి స్టేట్ మాత్రం ఇండివిజువల్గా చేస్తుంది అనేది బాధాకరమైన విషయం చెప్తున్నారు. టెస్ట్ ఆఫ్ ద డేకి వచ్చినట్టయితే నంబర్ ఆఫ్ కేసెస్ కనుక ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక రూల్ చెప్తున్నాను రాసుకోండి. ద నంబర్ ఏ నంబర్ ఆఫ్ ప్లూరల్ నౌన్, ద నంబర్ ఆఫ్ ద ప్లూరల్ నౌనే వాడతాం, ఏ నంబర్ ఆఫ్ ద ప్లూరల్ నౌనే వాడతాం. కానీ దాతో వాడినప్పుడు ఎస్వి తీసుకోవాలా, ఏతో వాడినప్పుడు పీవి తీసుకోవాలా. దట్స్ ఇట్. రవీంద్ర జడేజా బికేమ్ అంటే ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అంటే హ్యావ్ యూజ్ చేయడం. హ్యావ్ కాదు కదా, హ్యావ్ ప్లూరల్ వర్బ్, హ్యాస్ సింగులర్ వర్బ్, ఎస్సులు ఉండేది సింగులర్ వర్బ్స్. జడేజా బికేమ్ వన్ ఆఫ్ రాసుకోవచ్చు. వన్ ఆఫ్ ఆల్వేస్ టేక్స్ ప్లూరల్ నౌన్స్, గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, వన్ ఆఫ్ రిలేటివ్స్, ప్లూరల్ నౌన్ రావాలి, ప్లేయర్ కాదు ప్లేయర్స్. ఐ బేడ్ హిమ్, బేడ్ అంటే ఒకటి టు సెండ్ ఆఫ్ టు సమ్వన్ అంటే ఎవరినైనా పంపించేటప్పుడు ఫేర్వెల్ అంటే బాయ్ చెప్పడం అనే మీనింగ్ వస్తుంది. ఇంకోటి వచ్చి ఆర్డర్ చేయడం, ఆర్డర్స్, రిక్వెస్ట్, సజెస్ట్ ఇలాంటివి వచ్చినప్పుడు 2+V1 రాదు. ప్లెయిన్ ఇన్ఫినిటివ్ దట్ ఈస్ బేర్ ఇన్ఫినిటివ్, సబ్మిట్, V1 మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ అరెస్టెడ్ గ్యాంగ్ ఆఫ్ నోటోరియస్ హూ ఆర్ ప్లానింగ్ టు స్ట్రైక్ అట్ అ హౌస్. స్ట్రైక్ అట్ కాదు, టు స్ట్రైక్ అ హౌస్. టు స్ట్రైక్ అట్ యొక్క నెసెసిటీ లేదు అక్కడ. స్ట్రైక్ అట్ అంటే కొట్టడం అనే మీనింగ్ వస్తుంది, అటాక్ చేయడం అనే మీనింగ్ రాదు. The court acquitted him from the charges of robbery, dismissing evidences as unworthy of credence, but held him guilty of carrying. So అంత బాగానే ఉంది. Acquit takes off preposition. Acquitted him of the charges అనాలా, గిల్టీ ఆఫ్ అన్నాం కదా, అట్లా గిల్టీ తర్వాత ఆఫ్ రావాలన్నట్టు acquit రిలేటెడ్గా ఆఫ్ preposition రావాలి. That's all for the day guys. So I hope you enjoyed watching the class. Don't forget to like. Thank you. Signing off.